థామస్ అవిధేయత చూపి దేవుని నుండి పారిపోయానని ఖైదీలకు తెలిపాడు. వారు అతన్ని సోదరులుగా తిట్టారు. ఉన్నపళంగా కజకస్తాన్‌కు వెళ్లి ఆకలిగొన్న అక్కడి ప్రజలకు సువార్త చెప్పాలని కోరారు. అతన్ని యోనా అని పిలిచారు. చెరసాల ఖైదీలు, పోలీసు థామస్‌ని కస్టడీ పోలీసు ఆఫీసర్లు అన్యాయంగా అరెస్టు చేశారని గ్రహించారు. అతను విడిపింపబడాలని ఉపవాస ప్రార్థన చేశారు. మరుసటి రోజు, యోనా, నీ కొరకు ఎంబసీ ఆఫీసర్స్ వచ్చారు. నీవు అన్యాయంగా అరెస్ట్ చేయబడ్డావని చెప్పారు. ఇప్పుడు నీవు స్వతంత్రుడవు, నువ్వు వెళ్ళవచ్చు. థామస్ ఎంతో సంతోషించాడు. కానీ అక్కడ ఉన్న సహోదరుల నిమిత్తం అతని హృదయం ఎంతో బాధపడింది. థామస్ దేవుని ప్రార్థించి థాంక్స్ చెప్పాడు. సహోదరులు బాయ్ చెప్పారు. ఎంబసీ ఆఫీసర్తో కలిసి ఆ చెరసాల విడిచిపెట్టాడు.